హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు బోట్ నెక్ మోడల్ బ్లౌజ్ అండి. బ్యాక్ బోట్ నెక్ వచ్చి టెంపుల్ డిజైన్ వస్తుందండి. నెక్ ఫ్రంట్ ఏమో బోట్ వస్తుంది. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజు, హాఫ్ హ్యాండ్స్ అండి. అయితే ఇది మీటర్ లైనింగ్ అయితే ఇచ్చారు కస్టమరు. నాది వైపు ఫోల్డింగ్ ఉంది, నాకు అపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయండి బ్లౌజ్ పీస్వి. ఈ బొద్దుపాటు అనేది నాకు అపోజిట్ ఉంది. అయితే నేను కింద లైన్ డ్రా చేశాను క్రాస్ ఉన్న పీస్ వెళ్ళిపోవడానికని. అయితే వీళ్ళు ఆది బ్లౌజ్ ఇవ్వలేరండి కస్టమరు. టేప్ మెజర్ తీసుకోమంటే నేను మెజర్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ హైట్ ఏమో 14.5 ఇంచులండి. నేను 14.5 ఇంచులకి హైట్ మార్కింగ్ పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ కదా, నేను షోల్డర్ మెజర్ తీసుకున్నాను కస్టమర్ది. తన షోల్డరు 14.5 ఇంచులు వచ్చింది. దాంట్లో 7.5 ఇంచుల షోల్డర్కి అయితే సగం మార్కింగ్ అయితే షోల్డర్కి మార్కింగ్ పెట్టానండి. చంక డౌన్ కూడా 7.5 ఇంచులు అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల షోల్డర్లో సగం, ఫుల్ షోల్డర్లో సగం షోల్డర్ మార్కింగ్ 7.5. ఎంత షోల్డర్ పెడితే అంత చంక దింపు పెట్టుకుంటే మనకి ఎక్కడ పట్టేసినట్టు రాదండి. బోట్ నెక్ బ్లౌజు ఈజీగా ఫ్రీగా ఉంటుంది, నార్మల్ బ్లౌజ్ వేసుకున్నట్టే. 7.5 ఇంచులు పెట్టి చంక దింపు డబ్బా షేప్ డ్రా చేసి నేను చంక నుండి నరం వరకు లైన్ డ్రా చేశానండి. చంక రౌండ్ ఏమో 1.5 ఇంచులకు రౌండ్ స్కేల్తో మార్కింగ్ పెట్టుకొని రౌండ్గా మార్క్ పెట్టాను. ఇక్కడ 3.5 ఇంచులు అయితే నేను షోల్డర్ కోసం తీసుకున్నానండి. 7.5 ఇంచులలో 3.5 షోల్డర్ కోసం తీసుకొని మిగతాది నెక్ కోసం అయితే పెట్టాను. అయితే ఈ నెక్ లెంత్ 9.5 ఇంచులకండి. నెక్ పొడవు 9.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టానండి. పైన ఎంత అయితే మనం మార్కింగ్ పెట్టుకున్నామో, ఎంత వచ్చిందో నెక్కుకొని కింద కూడా అంతే స్కేల్ టేప్తో మార్కింగ్ పెట్టుకొని డబ్బా డ్రా చేశానండి. ఇక్కడ మనకు నెక్ లెంత్ వెడల్పుగా అనిపిస్తుంది అండి. మనం వస్తుందో రాదో షోల్డర్ సరిపోతాయని బిగినర్స్ అయితే భయపడతారు కదా, లేదండి ఈ బోట్ నెక్ బ్లౌజ్కి ఇట్లాగే పెట్టాలి. షోల్డర్ ఏం జారదు, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుందండి. ఇది బ్యాక్ ఓపెన్ అండి. అయితే ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ అంటే ఉక్స్ పెట్టుకోవచ్చు, బటన్ పెట్టుకోవచ్చు. నేనైతే దీనికి పైన షో బటన్ ఇచ్చి కింద ఉక్కు కాజా ఇద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో కూడా ఈ 9.5 ఇంచుల్లో నేను మళ్ళీ 3.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టాను. పెట్టి దీన్ని మళ్ళీ ఇక్కడ లోపల 1.5 ఇంచులతోటైతే రౌండ్గా డ్రా చేశానండి. చూడండి, ఇక్కడ మనకు ఈ రెండు కటింగ్స్ మధ్యలో ఉక్కు కాజా అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ టెంపుల్ డిజైన్ ఇచ్చాను చూడండి. అయితే ఈ టెంపుల్ డిజైన్ నాకు చిన్నగా అనిపిస్తుందండి, నెక్ చిన్నగా అవుతుంది అనిపిస్తుంది. అందుకే 1.5 ఇంచు కిందికి మళ్ళీ డ్రా చేశాను. ఇప్పుడు చూసుకోవాలండి, ఆ తర్వాత మరి చిన్నగా అయితే కూడా కస్టమర్ ఒప్పుకోరు కదా. ఈ మాత్రం పర్లేదండి, బాగానే వస్తుంది. కొంచెం 1/2 ఇంచుకి నెక్ దించి ఈ టెంపుల్ డిజైన్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. బిగినర్స్ అయినా ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే మీకు బోట్ నెక్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది టెంపుల్ డిజైన్ అని చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఖర్చుతో కలిపి చంక రౌండ్ ఎక్కువనే ఉంది. చంక 14.5 ఇంచులు వచ్చిందండి. 14.5 ఇంచులు మెయిన్ మెజర్ పోను, 2 ఇంచులు ఖర్చు పోను, ఇంకో 1/2 ఇంచ్ క్లాత్ ఎక్కువే ఉంది. నేను ఎక్కువనే ఉంచుకుంటాను. లాస్ట్కి సైడ్స్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేస్తానండి. మీకు ప్రతిసారి చెప్తాను కదా, ఇప్పుడు కూడా అంతే. నేను కటింగ్ మెథడ్ అయినా స్టిచ్చింగ్ మెథడ్ అయినా డిఫరెంట్ స్టైల్లో ఫాలో అవుతానండి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ఈ డిజైన్ కటింగ్ చేసి చూడండి. ఇప్పుడైతే మీకు ఈ టెంపుల్ డిజైన్ అనేది ఈజీగా తెలియడానికని. అయితే ఫ్రెండ్స్, కొంతమంది నెక్ బ్రాడ్గా కోరుకుంటారు కదా. నెక్ బ్రాడ్గా అంటే ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ యువతల నుండి అయితే పెట్టుకోవచ్చండి. నేను చూడండి ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను. పెద్ద సైజ్ వారికి నెక్ చిన్నగా అయిపోతుంది అనుకుంటే ఇట్లా బయట నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికైతే అవసరం లేదండి. నేను ఫస్ట్ పెట్టిన లోపల మార్కింగ్ నుంచే కటింగ్ చేస్తున్నాను, మీకు అర్థం కానికని చెప్పాను. అయితే ఇక్కడ నడుము కూడా అండి, ఈ కస్టమర్ది 27.5 ఇంచులే ఉందండి. ఈ నడుము లెంత్ అనేది మస్తు అయిపోతుంది. 27.5 ఇంచుల్లో 4 భాగాలు చేసి పెట్టుకోవాలండి. 6.5 ఇంచుల నడుము లెంత్ వస్తుంది. ఒక 1 ఇంచ్ డాట్ కోసము, ఇంకా 2 ఇంచున్నర ఖర్చు కోసం అని అయితే వస్తుందండి. ఇది బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. అయితే ఇక్కడ పైన కూడా నాకు కొంచెం పెద్దగా అనిపించిందండి ఉక్కు కాజా పట్టి కోసం అని. అక్కడ నేను మళ్ళీ కొంచెం తీసేసాను. కిందికి కూడా బ్యాక్ ఓపెన్ కదా, అయితే నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ తర్వాత నేను బ్యాక్ కూడా ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చెయ్యట్లేదు. అయితే ఇప్పుడు నార్మల్గా అయితే మనం క్రాస్ కటింగ్కి ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్ మనకు వేసుకుంటాం కదా, ఓపెన్స్ మన సైడ్ వేసుకుంటాం కదా. ఇది ఫ్రంట్
బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కనుక నేను ఇప్పుడు క్లోజ్ ఉన్న వైపే పరుస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇది గమనించాలి. అయితే ఇప్పుడు నేను బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు ఓపెన్ సైడ్ పరుచుకున్నా వచ్చేది. ఓపెన్ సైడ్ పరుచుకోవడమే కరెక్ట్. కాకపోతే క్లాత్ ఎక్కువే ఉంది. క్లాత్‌కి ఏం ఫరక్ లేదనేసి నేను నార్మల్‌గా ఇప్పుడు పరిచినట్టే పరిచాను. మా కటింగ్ తర్వాత బ్యాక్ అనేది ఓపెన్ చేస్తాను. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ ఉన్న సైడ్ పరవద్దు. క్లోజ్ ఉన్న సైడ్ వరపే పరుచుకొని బ్యాక్ పార్ట్ పరుచుకొని మార్కింగ్ పెడుతున్నాను. సేమ్ బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతే పెట్టాను ఫ్రెండ్స్. కాకపోతే కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఎక్కువ పెట్టాను. ఇది నేను కటింగ్ చేసేది ప్రిన్సెస్ కటింగ్ అండి. ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్. అయితే ఇది పైనుంచి 9.5 ఇంచులకు మార్కింగ్ పెట్టాను. 9.5 ఇంచులకు పైనుంచి మార్కింగ్ పెట్టాను. 4.5 ఇంచులకి మధ్యలో నుంచి మార్కింగ్ పెట్టాను ఫ్రెండ్స్. పెట్టి వచ్చిన డాట్ దగ్గర అనేది నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఇది మెయిన్ ఫిలిట్ అండి. దీంట్లో మెయిన్ డాట్ అనేది ఇంపార్టెంట్. ఇది అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అయితే డాట్ తీసుకున్నాను. ఈ చంక దగ్గర మార్కింగ్ అనేది మనం నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్లకు చంక డాట్ పెడతాం కదా, ఆ విధంగానే మధ్యలో తీసుకోవాలండి. అయితే ఈ మెయిన్ డాట్ ఫిలిట్ అనేది పెద్దగా స్ట్రేట్గా రాకుండా ఇట్లా కొంచెం యూ షేప్లో ఈ మార్కింగ్ అనేది తిప్పాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తిప్పడం వల్ల పర్ఫెక్ట్గా అనేది ప్రిన్సెస్ కటింగ్ సెట్ అవుతుంది. చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు ఈ మెథడ్ను ఫాలో కండి ఫ్రెండ్స్. ఇక్కడ చంక దగ్గర చంక లోతు తీయాలి కదండి. బోట్నిక్ బ్లౌజులకు అనేది కొంచెం ముందుకని లోతు తీయాలి. నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతాను. నేను సక్సెస్ అయ్యాను. మీరు కూడా సక్సెస్ అవుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్త వారికి అయితే కొంచెం టైం పడుతుంది, కానీ ఈ మెథడ్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఫ్రంట్ నెక్ అయితే నేను నార్మల్గా మనం బ్యాక్ నెక్ ఎంత అవుతుందో అంతే పెట్టుకొని డ్రా చేశాను. మనం కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం షేప్ చేంజ్ చేసుకుందామండి. ఇక్కడ నేను నడుము దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువ మార్కింగ్ పెట్టాను కదా, ఒక 1 ఇంచ్ పెట్టాను కదా. ఎందుకంటే ఈ ప్రిన్సెస్ కటింగ్లో మనకు కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది అనేసి, డాటు పెద్దగా వచ్చి సైడ్స్కి తక్కువ పడుతుందని కొంచెం కింద చంక దగ్గర తీయకుండా కిందికి మాత్రమే 1 ఇంచ్ పెట్టి చంక వరకు క్రాస్గా క్లాత్ అయితే కలిపాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీకు ఇంకోటి మెయిన్ అండి చెప్పడము. ఇప్పుడు నేను ఇది మార్కింగ్ ఉన్న సైడ్ అయితే కటింగ్ చేస్తున్నాను కదా. ఈ కటింగ్ తర్వాత ఈ మధ్యలో క్లాత్ అనేది అది వేస్ట్ అండి, మనకు అవసరం లేదు. చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో మధ్యలో ప్లేస్లో నేను కచ్చకాలు అయితే పెట్టుకుంటున్నాను. మనం జాయింటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే స్ట్రేట్గా కరెక్ట్గా సరిపోయింది. కింద నేను 1/2 ఇంచ్ క్లాత్ ఎక్కువ తీసేసరికి కింద సరిపోతుంది ఫ్రెండ్స్. మన క్లాత్ తక్కువ పడదు. చూడండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము ఒకసారి మీకు ఇట్లా చూపిస్తాను మీకు అర్థం కావడానికని. ఇట్లా స్ట్రేట్గా చూడండి, మనం పైనుండి వచ్చినప్పుడు ఇట్లా తిప్పుకునేసరికి కింద మనకు క్లాత్ అనేది ఎక్కువ అవుతుంది కదా. మిడిల్ పార్ట్లో క్లాత్ అనేది ఎక్కువ అవుతుంది కదా. దీన్ని ఈ విధంగా కొంచెం ఇట్లా తీసేయాలి, అంతేనండి. నార్మల్గా మనం ఈ ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్లో 1/2 ఇంచ్ పెంచకపోతే మనకు ఈ సైడ్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ తక్కువ పడుతుంది. ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ ఎక్కువ పెట్టుకొని ఈ కటింగ్ అప్పుడు మనం ఎక్కువ తక్కువ చూసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర తీసేసాను కదా ఒక 1/2 ఇంచ్ క్లాత్. అయితే మనం బ్యాక్ పార్ట్ కంటే ఆ ఫ్రంట్ పార్ట్ పెంచాం కదా, పెంచినప్పుడు ఏంటంటే సైడ్స్ మార్కింగ్ అప్పుడు క్లాత్ ఎక్కువ అవుతుందని నడుము దగ్గర నుంచి ముందు వరకు కొంచెం క్రాస్గానే తీసేయాలి. తీసేయడం వల్ల మనకు క్లాత్ తక్కువ పడదు, కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ కూడా తక్కువ పడదు. ఈ విధంగా ఫాలో కండి ఫ్రెండ్స్. నేను ఇంకో మెథడ్లో ప్రిన్సెస్ కటింగ్ అనేది ఈ పీసులు కట్ కాకుండా కూడా కటింగ్ చేస్తాను. నేను ఆ కటింగ్ అనేది మీకు కట్ చేయకుండా కూడా క్లాత్కు పట్టుకొని ప్రిన్స్ కట్ మార్కింగ్ అయితే ఇస్తానండి. కానీ దానికంటే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఒకసారి మీరు ఫాలో కండి. అయితే ఈ బోట్ నెక్లో ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది నెక్లెస్ షేప్ తీసానండి, కొంచెం డిఫరెంట్గా లుక్ రావడానికని తీసాను. కటింగ్ అయితే అయిపోయింది ఫ్రంట్ నెక్. ఇప్పుడు నేను చూపించేది హ్యాండ్ అయితే కస్టమర్ 4.5 ఇంచులు 4.5 మార్కింగ్ తీసుకున్నాను. 4.5 ఇంచుల వరకు అయితే హ్యాండ్ రావాలి అన్నారు మెజరు. కింద నేను స్ట్రేట్ కోసం అని లైన్ తీసేసాను కదా, క్లాత్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టాను కదా, తీసేస్తున్నాను. ఈ ఖర్చుతో కలిపి మార్కింగ్ పెట్టాను. దీన్ని ఉల్టాయించుకొని కుట్టేసరికి వాళ్ళు అన్నంత మెజర్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇది నేను చంక లోతు ఫ్రంట్ సైడ్ లోత్ అనేది
1 ఇంచ్ షోల్డర్ తర్వాత 1 ఇంచ్ మార్కింగ్ పెట్టి చంక నుండి 1.5 ఇంచులకు మార్కింగ్ పెట్టి ఈ 2 మార్కింగ్ల మధ్యలో నేను కచక పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కచక దగ్గర మిడిల్ పార్ట్ దగ్గర 3/4 ఇంచ్ లోతు పెట్టుకోండి. లోతు పెట్టుకొని ఈ విధంగా మధ్యలో ఎక్కువ క్లాత్ వచ్చి సైడ్లకి తక్కువ వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకోండి. మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా దగ్గరగా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి.